నవరత్నాల హామీ పాదయాత్రలో ఇచ్చి ఆ పైన అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్ని తొలి ఏడాది పూర్తి చేయటం, జగన్మోహన్ రెడ్డి లాంటోడు బటన్లు నొక్కడం అనేది మూలను కూర్చొని ముసలమ్మ కూడా నొక్కుతుంది. సంపద సృష్టించి బటన్లు నొక్కి ప్రజలకి అంతకంటే ఎక్కువ ఇస్తానని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అందులో 1/4 వంతు కూడా పూర్తి చేయకపోవడం, కేవలం పెన్షన్ పెంపు లేదంటే గ్యాస్ బండ తప్పించి ఏమి చేయకపోవడం, దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి వేళ దాన్ని కంట్రోల్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఒక క్లియర్ సంకేతం వెళ్ళింది. ఎందుకు ఇయ్యరు, జగన్కి మళ్ళీ నాటకాలు ఆడరు, సంపద సృష్టిస్తున్నారు, ఆల్రెడీ ఇప్పటికే ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, విపరీతంగా వ్యాపారాలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, వీటి ద్వారా సంపద సృష్టించబడుతోంది, రాబోయేటటువంటి రోజులు ఇచ్చేయబోతున్నారు పథకాలు, వచ్చే ఏడాది కల్లా ఇచ్చేయబోతున్నారు అన్నటువంటి కోణాన్ని జనంలోకి తీసుకువెళ్ళమని చెప్తున్నారు. అయితే వాళ్ళకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్తే, జూలైలో ఇస్తారు, సెప్టెంబర్లో ఇస్తారు, అక్టోబర్లో ఇస్తారంటే మనం ఆ లెక్కన మేము గ్రౌండ్లో చెప్పడానికి వీలుంటుంది. ఇస్తారని చెప్పి రేపు ఇవ్వనప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. ఇప్పటికీ డబ్బులు ఏమీ రాకపోవడం వల్ల, అమ్మఒడి రాకపోవడం వల్ల చాలామంది చదువులు మానేశారు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల రేపు పొద్దున్న నెక్స్ట్ దీనికి ఇప్పటికే హాల్ టికెట్లకు ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి చాలా తిప్పలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మహిళలకు 18,000 రూపాయలు ఇంతకుముందు వచ్చేయి, లేకపోతే చేయూత్ అని చెప్పేసి డ్వాక్రా రుణమాఫీ అని ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమి చేతిలో పేదవాళ్ళకి డబ్బులు ఆడకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు భవిష్యత్తులో ఇస్తారు అని చెప్పినప్పుడు ఒక డెడ్ లైన్ కరెక్ట్గా చెప్పాలి కదా అని వీళ్ళు అడుగుతున్నారు. బట్ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి ఆ మాట అడిగే ధైర్యం లేదు, ఇస్తారులే అని చెప్పమనేటటువంటి కాన్సెప్టే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నారు.